1,00,000 తో 10,000 and 20,000 ఎలా ప్రాఫిట్ తెచ్చుకోవాలో పాత వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో 10,000 and 20,000 ఎలా పోగొట్టుకోకుండా ఉండాలో ఈ వీడియో చెప్తా, లాస్ట్ వరకు చూడండి. ఈ ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఇండియన్ మార్కెట్కి. ఎస్పెషల్లీ ఇండియన్ ప్రీమియం లగ్జరీ కార్స్ కానీ, ఆల్కహాల్ అండ్ లైఫ్ స్టైల్, క్లాతింగ్ ఎస్పెషల్లీ, అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, కన్జ్యూమర్ గూడ్స్ కానీ, స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, ఇలాంటివి వాటి మీద అస్సలకి ఇన్వెస్ట్ చేయకండి. బికాజ్ ఎందుకనంటే యూరోపియన్ మార్కెట్తో నువ్వు పోటీ పడే కంపెనీస్తోనే పెట్టుకో. ఎస్పెషల్లీ కార్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేసే దానికంటే ఆటోమొబైల్ పార్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే ఇండియాలో చీప్ రేట్కి వెళ్తాయి అనమాట. సో అలాంటి కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నాను అనుకో మీకు పెరుగుతాయి. ఫార్మసీ కంపెనీస్ ఏంది అని అంటే నీకు ఇండియా నుండి ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, ఇంపోర్ట్స్ అయితే ఉండవు కాబట్టి బయట నుంచి నీకు ప్రాఫిట్ వస్తుంది. ఈ ఫస్ట్ చెప్పిన 4 కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా లాసెస్ అయితే ఫేస్ చేస్తారు. లాంగ్ టర్మ్ కాదు, షార్ట్ టర్మ్ కాదు, ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా ఖచ్చితంగా లాసెస్ వస్తాయి. అవి లిస్ట్ అవుట్ చేసుకొని అకార్డింగ్లీ ఇన్వెస్ట్ చేసుకోండి. మార్కెట్ ఓపెన్ అయిపోయింది కదా అని అన్ని ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్ట్ అయితే చేయకండి. ఏది కరెక్ట్ ఏది రాంగ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో మై పేజ్. బాయ్.